కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. మాఘమాసంలో వచ్చే సప్తమి అతి పవిత్రమైన తిథి, అతి శక్తివంతమైన తిథి. ఆ రోజునే రథ సప్తమి అన్నది ముఖ్యమైన విషయము. మనకు ఆరోగ్య కారకుడు, ప్రత్యక్ష దైవము ఆ సూర్యనారాయణుడు. జీవకోటికి ఆధార సంభూతుడు, సప్తాస్వరథమారుడై ఆయన కిరణములకు మనం ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా పాడి పంటలకు, అనేక రకముల ఓషధి వృక్షములకు కారణభూతమై ఉన్నాడు. అతిథి కశ్యప మహా ఋషుల దంపతుల పుత్రుడే ఈ సూర్యనారాయణుడు. రథసప్తమి రోజే లోకానికి వెలుగును అందచేయడానికి ఈ మాఘ మాసమున రథసప్తమి రోజునే బయలుదేరాడు అని ఒక ప్రతీతి. రథసప్తమి అన్నది 7 గుర్రములను పూనిన సప్త వర్ణములతో ఉన్న విబ్జియార్ అనే తత్వముతో ఒక కిరణాన్ని, వెలుగు కిరణాన్ని మనం స్ఫటికము ద్వారా పరావర్తనము చేసినప్పుడు 7 రంగులుగా విభజించబడతాయి. అది వేదకాలంలోనే మనవారు 7 రంగుల కిరణములు గుర్రములను రథములకు దాల్చి ఆయన లోక కళ్యాణం కోసం నిత్యము క్రమం తప్పకుండా వెలుగును అందిస్తూనే ఉన్నాడు. ఆ సూర్య కిరణములు పడ్డ వెంటనే మన దేహము డి విటమిన్ కానివ్వండి, వెలుతురును పొందటం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇలా మనమే కాకుండా ఒక సూర్యకాంతి పుష్పమైన మొక్కలైన ఆ సూర్యకాంతికి అనువుగా పెరగటం ప్రారంభిస్తుంది. జీవకోటికి ఆధారభూతము ఆ సూర్యనారాయణుడే. తల్లిదండ్రులు బాహ్యంగా మనకు ఎలా ప్రత్యక్ష దైవాలుగా కనిపిస్తున్నారో అదేవిధంగా ప్రత్యక్ష దైవము ఆ సూర్యనారాయణుడే. అటువంటి పవిత్రమైన సూర్యనారాయణుడు ఆవిర్భావ దినము రథసప్తమి దినం. ఆ రథముపై ఆయన బ్రహ్మీ ముహూర్తాన ప్రారంభమై మళ్ళీ అస్తమయం అయ్యేంత వరకు దానినే మనవారు తెలియక పిఎం ఏఎం అంటుంటారు. ఇక్కడి నుండి పోయినదే పిఎం అయినా ఏఎం అన్న 10 పిఎం 8 ఏఎం అని అంటుంటారు. దానికి అసలైన కారణం ఏంటంటే అది మీకు ఈరోజు వివరించి చెప్పాలి. సూర్యుడిని మార్తాండు అంటుంటాం, ఆదిత్యుడు అంటుంటాం. ఆ మార్తాండు ఆరోహణ మార్తాండ, షార్ట్ గా ఆరోహణకు ఏ, మార్తాండకు ఎం, ఏఎం ఉదయం ప్రారంభమైంది. పతన మార్తాండ అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, పతన పి, ఎం మార్తాండ పిఎం. అస్తమయము సూర్యోదయము రెండింటికి ఏఎం పిఎంలుగా ఇక్కడి నుండి వెళ్ళినదే విదేశీయులకు. మాతృ అన్న అది మదర్గా మారింది. పితృ వారు పలకలేక ఫాదర్ అన్నారు, భాతృ బ్రదర్ అన్నారు, గోవు కౌ అన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మన సంస్కృతి, మన సనాతన ధర్మం ప్రపంచ మొత్తానికి ఆదర్శమయం. ఈ రోజున మనం నదీ స్నానం చేయటం మంచిది, తటాక స్నానమైనా చేయవచ్చు. అన్నిటిలోకి ఉత్తమమైనది సముద్ర స్నానం. అయ్యా మేము ఎక్కడో అపార్ట్మెంట్లో ఉన్నాము, ఎక్కడో హైదరాబాదుకు లేకుంటే ఇంకే నగరంలోకి సముద్రం రమ్మంటే వస్తుందా, దొరుకుతుందా అంటే తప్పకుండా సముద్రాన్ని మనం ఇంటికి రప్పించుకోగలం. ఇదేం చిత్రం అండి, సముద్రాన్ని రప్పించుకోవటం ఎలాగా అని కాస్త తికమక పడుతుంది. ఆ రోజున మీరు చేయవలసిందల్లా సులభంగా సముద్రాన్ని మన ఇంటికి రప్పించుకోవచ్చు. ఏ విధంగా అంటే గళ్ళ ఉప్పు, ఆ ఉప్పును కాస్త పిడికెడు తీసుకొని ఒక బకెట్లో వేసి జలం పోసి, ఆ తర్వాత ఈ హంస ముద్రతో ఇలా జలం అనే చిటికెన వేలుతో, అగ్ని అనే బొటన వేలుతో, సూర్యతత్వమైన ఈ ఉంగరపు వేలుతో, ఈ వాయుతత్వమైన ఈ వేలుని ఇలా ఉంచి ఈ హంస ముద్రగా చేస్తూ మనం ఆ నీటిలో చేతిని పెట్టి గోవింద 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 అనుకుంటూ 11 సార్లు స్మరిస్తూ, అయ్యా సముద్ర మహాశక్తి మమ్మల్ని అనుగ్రహించు, ఈ లవణము నీ నుండి సేకరించినదే, ఆ లవణము కరిగి ఈ నీటిలోకి ప్రవహించి ఆ శక్తులన్నింటినీ మాకు అనుగ్రహించి ఇదే గంగా జలంగా, ఇదే కృష్ణా నదిగా, యమునా నదిగా, సరస్వతిగా ఇలా
కావేరిగా ఇవన్నీ భావిస్తూ ఈ నదులన్నీ ఈ జలములో అనుగ్రహ తరంగములు ప్రవేశిస్తున్నాయి. యద్భావం తద్భవతి అన్నారు. కాబట్టి ఆ సంకల్ప బలంతో చేసుకుంటూ ఇన్నర్ ట్రావెల్ అని తెలిపాను. ఇదే విధంగా అంతర్ముఖ యాత్ర చేస్తూ నదీ స్నానం ఆచరించాలి. ఏ కావేరిలోనో, ఏ కృష్ణా నదిలోనో, యమునా నదిలోనో, సరస్వతి నదిలోనో, త్రివేణి సంగమంలోనో మనం స్నానం ఆచరిస్తూ ఉండాలి. అసలు ఈ ఉప్పు కలుపుకున్న వెంటనే సర్వ నదీనాం సముద్ర గతీనాం, అన్ని నదులు చివరికి ఏ నది అయినా సముద్రములో కలవవలసిందే. ఆ సముద్రములో కలిసిన నదుల నీరన్నింటినీ మనం సేకరించి కాస్త ఉప్పుగా మార్చుకుని ఇంటికి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆ నదీ జలాలన్నీ సముద్రములో కలిసిన వెంటనే ఆ సముద్రము నుండి లవణముగా తీసి మనం ఇంటికి తెచ్చుకున్నాము. ఆ లవణమే అన్ని నదుల సంగమమై మనం స్నానం ఆచరిస్తున్నాము. ఆ నదీ స్నాన ఫలితాన్ని మేము పొందుతున్నాము అని మన మనో సంకల్పం దృఢంగా ఉంటే మనం ఎక్కడికో సముద్రం వరకు వెళ్ళవలసిన పని లేదు. మన సంకల్ప బలంతో మనోయాత్ర చేస్తూ ఆ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తే చాలు. గోవిందా గోవిందా అనుకుంటూ ఆ గోవిందుడికి అంకితం చేస్తూ మనం పునీతులు కావాలి. మన మనసును తేట తెల్లం చేసుకోవాలి. దేహ కాంతితో మనం ఉండాలి, మనోకాంతితో వెలుగొందాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఈ ఆలోచన క్రియతో చిత్తశుద్ధి యోగా అనే కార్యక్రమాన్ని కూడా మన యోగాలయంలో ప్రవేశింపచేయడం జరిగింది. ఇలాంటివెన్నో మున్ముందు తెలుసుకుందాం. ఆ సూర్యనారాయణుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలి. ఆ సూర్య ఆర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో, దివ్య తేజస్సులతో మీరందరూ ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.